2024 ఎన్నికల ముందు ఈ రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది. ఎన్ని ఇబ్బందులున్నాయో అన్ని ఇబ్బందులు వచ్చాయి. మాట్లాడాలంటే మాట్లాడేవాళ్ళు కాదు. అంటే భయంకరమైన పరిపాలన. కడాన నాలాంటి వాడికి కూడా ఒక సాయంత్రం వచ్చి అరెస్ట్ జైల్లో పెట్టేశారంటే ఇంకా మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటో చెప్పాలా. ఎందుకంటే ముందు చెప్తే కోర్టు పోతే స్టే ఇస్తారు కాబట్టి నోటీసు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేసేశారు. రాష్ట్రంలో ఒక రాక్షస పాలన, ఒక సైకో పాలన జరిగింది. పోరాడాం. నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు సముఖ్యంగా ఆలోచించాం. నరేంద్ర మోడీ గారు సహకరించారు. 3 పార్టీలు కలిసి కూటమి పెట్టాం. ఒకే మాట చెప్పాం, ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మా భుజస్కంధాల పైన పెట్టుకుంటామని మీకు ఒక హామీ ఇచ్చాం. మీరు కూడా బ్రహ్మాండంగా స్పందించారు. నేను రాజకీయాల్లో 78 నుంచి ఉన్నాను గాని మొట్టమొదటిసారిగా పెట్టిన అభ్యర్థులందరినీ గెలిపించారు. ఎంత మందిని పెడితే 94% అభ్యర్థుల్ని గెలిపించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.